ఏమైంది శ్రావ్య? ఎందుకలా ఉన్నావు? అంజలి రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు? అంజలికి ఏమైనా హెల్త్ బాగాలేదా? దాని మనసు బాగాలేదు. ఏం చెప్తున్నావు శ్రావ్య? అవును, నిన్ను నువ్వు చేసిన పనికి అంజలి అవమానంగా ఫీల్ అయింది. నీ మీద బాగా కోపం వచ్చింది, అందుకే భోజనం కూడా చేయలేదు. చేసింది తప్పు, అది తప్పని చెప్తే కోపం అవమానం. ఆ బుద్ధి తప్పు చేయకముందుండాలి. ఇంతకీ అంజలి ఎక్కడుంది? ఇప్పుడేంటి ఈ విషయం మీద కూడా దాన్ని తిడతావా? శ్రావ్య, అంజలి చిన్నపిల్ల, మనమే దానికి బుద్ధులు నేర్పాలి. ఇలా అలిగిందని అవమానపడిందని బుజ్జగిస్తే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది, అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. సరే రామరాజు, కానీ ఇప్పుడు కోపడకు. ముందు దాన్ని కూల్ చెయ్యి, లేదంటే ఇంకా మనసు మీదకి తీసుకుంటుంది. అంజలి గదిలో ఉందా? అవును. అమ్మా అంజలి, నేను నీతో మాట్లాడను పో. నా బంగారు కొండ కదా, నా చిట్టి తల్లి కదా, నా ఏం బుజ్జి. కాదు. అంజలి, నాకు నువ్వంటే చాలా ఇష్టం అన్నమాట. మరి నువ్వు నాకు అంత ఇష్టమైనప్పుడు నువ్వు ఇలా కోపంగా ఉండకూడదనుకుంటా కదా. నా చిట్టి తల్లిని అందరూ పొగడాలి, గుడ్ గర్ల్ అనాలి. ఇప్పుడు నీ స్కూల్లో నీ టీచర్స్, నీ ఫ్రెండ్స్, వేరే స్టూడెంట్స్ అందరూ అంజలి గ్రేట్, అంజలి సూపర్ అని, అంజలితో మేం పోటీ పడి మేం గెలవలేము అని అనాలా వద్దా? అనాలి. అలా అనాలి అంటే నువ్వు బ్యాడ్ పనులు అస్సలు చేయకూడదు. అప్పుడు నా అంజలిని అందరూ బ్యాడ్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్ అంటారు. ఆ చెడ్డ పేరు నీకు రాకూడదని ఆద్యకి నీతో సారీ చెప్పించాను. ఇంకెప్పుడలా తప్పు చేయకూడదు, సరేనా? పద వెళ్ళి భోంచేద్దాం. నాకేం వద్దు, నేను తినను. నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు బంగారం. అంజలి నవ్వేసింది. అంజలి గుడ్ గర్ల్. నా అంజలి ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి, సరేనా? శ్రావ్య, నువ్వు వెళ్ళి పాపకి భోజనం తీసుకునిరా, అంజలికి నేనే తినిపిస్తాను. తిని తల్లి. నాకేం వద్దు. వద్దంటే ఎలాగా? వద్దు. అంజలి ఇప్పుడు ఫాస్ట్ గా టిఫిన్ చేస్తుందంట. ఆపటాపటాపట. నాకేం వద్దు. వద్దంటే ఎలా అమ్మా? వద్దు. ఓహో, నాన్నకి ఏం చేయాలో తెలుసు కదా, చూడు. వెరీ గుడ్. పట్టు 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 పట్టు. ఆపట ఆపట ఆపట. అది. రామరాజు, నేను గమనించలేదు కానీ యాజ్ ఇట్ ఈస్ కోతిలానే ఉన్నావు నువ్వు. ముందు బానే ఉండేవాణ్ణి శ్రావ్య. నిన్ను పెళ్లి చేసుకున్నాకే ఇద్దరం ఒకేలా ఉండాలని నేను కోతిలా మారాను. నిన్ను. అవునా? హైఫై హైఫై. అంజలి, నీకొక విషయం చెప్తాను. నీ దగ్గర టాలెంట్ ఉంది, గెలిచే సత్తా ఉంది. ఎప్పుడైనా మనం ఒకరికి ఇచ్చేలా ఉండాలి కానీ ఒకరిది మనం తీసుకునేలా ఉండకూడదు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు ఫాస్ట్గా పరిగెడితే గ్యారంటీగా నువ్వే ఫస్ట్ వస్తావు. నిజంగానా? నిజంగా నిజం. నిజం. సరే అయితే. గుడ్ గర్ల్. అంజలి ఏం చేసినా కరెక్టే చేస్తుంది. ఎస్, హైఫై హైఫై. వాటర్ తాగు.